మీరు ఎవరైనా ముంబైలో ఉంటూ మన హైదరాబాద్ బిర్యానీ ఎవరైనా మిస్ అవుతున్నారా? వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇక్కడైతే మన హైదరాబాద్లో దొరికే సేమ్ హ్యాస్టీస్ బిర్యానీ మన ముంబైలో దొరుకుతుంది. అదెక్కడో కాదు, మన నిజాం రెస్టారెంట్. ఇదెక్కడో లేదు, మన గ్రాండ్ రోడ్ నవజీవన్ సొసైటీ మౌలానా ఆజిద్ రోడ్ పక్కనే ఒక మసీద్ ఉంటుంది. దాని పక్కనే మన నిజాం హోటల్ అనేది ఉంది. మన హైదరాబాద్ బిర్యానీ ముంబైలో సర్వ్ చేస్తారని తెలంగాణ ఇక మా ఫ్రెండ్స్ మేమందరం ఇక రెడీ అయిపోయాను తినడానికి. హైదరాబాద్ బిర్యానీ అనగానే ఇక మా ఫ్రెండ్కి ఇక రెక్కలు వచ్చేసినట్టు అనిపించింది. ఇక వాడేం చేస్తున్నాడు వానికి తెలియట్లేదు, ఒకటి యాడ్ చేస్తున్నాడు. ట్యాక్సీస్ కోసం అయితే మేము చాలా ఇబ్బంది పడినాం. వాళ్ళు చెప్పే రేట్లకి మేము చెప్పే రేట్లకి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. మేమైతే ఇక బస్సులో పోదామని చెప్పేసి ఇక మేమైతే ఫిక్స్ అయిపోయినాం. బస్సులో ఎలా వెళ్ళాలని మీరేం టెన్షన్ పడకండి. మన సెంట్రల్ రైల్వే స్టేషన్ ఛత్రపతి మహారాజ్ ఆపోజిట్లో ఒక బస్ స్టాప్ అనేది. ఆ బస్ స్టాప్ నుంచి మీరు డైరెక్ట్ 66 అనే బస్ నెంబర్ పట్టేసుకుంటే అయిపోద్ది. 66 నెంబర్ బస్ ఎక్కేసి గ్రాండ్ రోడ్ నవజీవన్ సొసైటీ కాడ దింపండి అంటే కళ్ళు మూసుకొని ఆ పక్కనే దింపేస్తారు. లాస్ట్ అయితే మేము వెయిట్ చేస్తున్న బస్ అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది. సిఎస్టీ నుంచి మనం వెళ్ళే డెస్టినేషన్ నిజాం హోటల్కి అయితే జస్ట్ కండక్టర్ 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. అదే ట్యాక్సీ వాడు అయితే 400 అడిగారండి. లిటరల్లీ అసలుకి 20కి 400కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. అందుకని మేమైతే బస్ అయితే చూజ్ చేసుకున్నాం. ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న నిజాం హోటల్ అయితే వచ్చేసింది. లోపల వెళ్ళంగానే అంత క్రౌడ్ ఏం లేకుండే, బట్ చూడంగానే బాగా అనిపించింది. మంచి నీట్గా అయితే మెయింటైన్ చేసిరు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సపరేట్లీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ కూడా సపరేట్ గానే ఉంది. అక్కడికి వెళ్ళంగానే వేరేదేం అడగకుండా డైరెక్ట్ అయితే మన హైదరాబాద్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసాం మేమైతే. ఇక్కడైతే ఫుల్ ఒక ఆర్డర్ పెట్టేస్తే 3 మెంబర్స్ ఈజీలీ తినొచ్చు, 3 పీసెస్ వస్తాయని అన్నాడు. అయితే మేమైతే 2 ఫుల్ అయితే చెప్పేసినాం. బిర్యానీ వచ్చే గ్యాప్లో అయితే అన్న అయితే ఒక కూల్ డ్రింక్ ట్రై చేద్దామని చెప్పేసి అన్నకు నచ్చిన ఒక లహోరీ జీరాని ట్రై చేసినాం. దీన్ని ఇంకోసారి దాకండి ఫ్రెండ్స్. ఈ గ్యాప్ లో అయితే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మన హైదరాబాద్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఆ బిర్యానీ చూడంగానే నాకైతే ఇంకా మనం హైదరాబాద్ లోనే ఉండి తింటున్నాం అనిపించింది. నేను చూడంగానే నాకైతే మన నాని అన్న వైరల్ అవుతున్న డైలాగ్ అయితే గుర్తొచ్చింది. హైదరాబాద్ బిర్యానీ మే టమాటర్ నై దాల్తే అనేది. లిటరల్లీ మా ఫ్రెండ్ గారు చెప్పినట్టయితే ఆ బిర్యానీ చూడంగానే అస్సలు నోరు ఆగలేదు. ఇక వాడు తొందరగా సర్వింగ్ చేయడం ఆపేసి మేము తిందామని ఇక చాలా అయితే వెయిట్ చేస్తున్నాం. బిర్యానీ తిన్నోడు కోక్ దాకుండా బిర్యానీ తింటే అసలు టేస్ట్ ఉండదు. ఇక మేమైతే ఒక కోక్ అయితే ఆర్డర్ పెట్టేసి అలా వేడివేడిగా మన హైదరాబాద్ బిర్యానీ తింటూ చల్లగా కోక్ తాగుతుంటే ఉంటుంది మజా అండి. మీరు కూడా అలా ఎక్స్పీరియన్స్ చేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మన హైదరాబాద్ బిర్యానీ అనగానే ఇక మనలో రప్ప ఇక లాగించేసారు. తొందరగా అయిపోయింది బిర్యానీ. ఇక ఎక్స్ట్రా కూడా ఆర్డర్ పెడదాం అనుకున్నాం. ఇక అందరిని అడిగేసిన పెట్టేద్దాం రాజుగా. ఇంకో బిర్యానీ అయితే వచ్చేసింది. ఈ బిర్యానీ అయితే ఇంకా వేడివేడిగా మంచిగా సర్వ్ చేసేసాడు అబ్బాయి అయితే. వచ్చిన బిర్యానీ కూడా మొహమాటం లేకుండా గట్టిగా కుమ్మేసి లాస్ట్గా మా కడుపు అయితే గట్టిగా నిండేసింది. మేమైతే ఇక బిల్లు కోసం వెయిట్ చేస్తున్నాం. బిల్ చూస్తే నాకు చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే 3 ఫుల్ బిర్యానీస్ విత్ 1 కోక్ అండ్ 1 కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టాం. దానికి జస్ట్ 1160 అయింది. ఈ రోజుకైతే మేమైతే హైదరాబాద్ బిర్యానీ మన ముంబైలో తిన్నామనే గుడ్ సాటిస్ఫాక్షన్ తో మేమైతే బయటకు వచ్చి లాస్ట్ గా మేమైతే రిటర్న్ జర్నీకి అయితే స్టార్ట్. ఇంకేం చూస్తున్నారు మీరు కూడా ఒక వీకెండ్ చూసుకొని మంచిగా మన హైదరాబాద్ బిర్యానీ తినాలనుకుంటే మన నిజాం హోటల్ ఉంది ముంబైలో కూడా. మేము ఇక్కడ కూడా హైదరాబాద్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నామని మీ ఫ్రెండ్స్ తో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేసుకోండి. బాయ్ బాయ్.